నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసింది. ఎప్పుడైతే మరి పోలీసులు విచారణకు నోటీసులు అందజేశారో అప్పటి నుంచి కూడా ఆ కుటుంబం అంతా అజ్ఞాతంలోకి వెళ్ళింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా మరి బయటికి రాని పరిస్థితి. మధ్యలో ఒకసారి వచ్చి వాళ్ళు కొంత సొమ్మునైతే చెల్లించారు. మరి ఇలా కేసులు ఎదుర్కొంటున్న ప్రతి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే అలా కార్యకర్తలకు అండగా ఉండేది ఎవరు? మరి వీళ్ళు వచ్చి బయట ఉంటేనే కదా రేపు కార్యకర్తలకు ఒక భరోసా ఉంటుంది. మరి పేర్ని నాని లాంటి వ్యక్తులే అజ్ఞాతంలోకి వెళితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న చర్చ అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం సార్. సో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళి ఇంతవరకు బయటికి రాలేదు. తాజాగా నిన్న కూడా పోలీసులు వెళ్ళి పేర్ని కిట్టుకు కూడా నోటీసులు ఇవ్వడానికి ట్రై చేశారు. సో ఇంట్లో ఎవరు లేకపోతే ఇంటికి నోటీసులు అంటించి వచ్చారంటున్నారు. ఎలా చూడవచ్చు అంటారు సార్? వైసీపీలో కేసులు ఎదుర్కొంటున్న ప్రతి వాళ్ళు కూడా ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళడం లేదు అంటే ముందస్తు బెయిల్కి అప్లై చేయడం చేస్తూ ఉన్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీరు పోస్టులు పెట్టండి, మీకు ఏదైనా అయితే నేను అండగా ఉంటాను అంటున్నారు. సో ఇలా పెద్ద పెద్ద నాయకులకే దిక్కు లేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమంటారు? మీరేం చెప్తారు? నాకు వీళ్ళందరినీ చూస్తుంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వాడు గుర్తుకొస్తూ ఉంది. నిజంగానే 2019 నుంచి 2024 వరకు ఆ ప్రభుత్వం ఆ పోలీసులు వ్యవహరించిన తీరులో వీళ్ళు సగం వ్యవహరించిన నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి ఉండేవాళ్ళేమో. ఏమీ చేయకుండానే, ఇబ్బంది పెట్టకుండానే, గోడలు దూక్కుండానే, అర్ధరాత్రి పూట వెళ్ళి తలుపులు బదలు కొట్టకుండానే, వాళ్ళని అదుపులో తీసుకోకుండా ఇష్టారీతిగా చేసేసి వాళ్ళకి అనారోగ్యంగా మరి పోలీసులు వచ్చేతలు కొంతమంది మీద వాళ్ళ రీతిలో వాళ్ళు సత్కారం చేసినా పారిపోకుండా వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు? మరి ముఖ్యంగా పేరుని నాని విషయం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ చాలు, అతనేమంటే నేను ఒక్కడుంటే చాలు, మిగిలిన వాళ్ళందరికీ సమాధానం చెబుతానని చెప్పని అందరినీ ఇష్టారీతిన దుర్భాషలాడుతూ వాక్చాతుర్యంతో మిగిలిన వాళ్ళతో కొంచెం చూసుకుంటా ఉంటే బూతులు తక్కువ మాట్లాడాడులే. ఆ ఒక్క విషయంలో ఒప్పుకోవచ్చు. మిగిలిన విషయాల్లో ఇష్టారీతిగా మాట్లాడాడు కదా. అట్లా ఎందుకు పారిపోతారు చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా ఎందుకు పారిపోతారు, న్యాయస్థానానికి ఎందుకు వెళ్తున్నారు, వెలుసుబాటు ఎందుకు అడుగుతున్నారు, ఎదుర్కోవచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, దాంట్లో కుంభకోణాల్లో ఉన్నారు, దీంట్లో ఉన్నారని చెప్పి ఇష్టారీతిగా మాట్లాడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఎక్కువ మాట్లాడిన వ్యక్తి కూడా చూసుకుంటా ఉంటే పేరుని నాని. మరి వాళ్ళు ఈ పరిస్థితి ఏమైందయ్యా? నువ్వే కాకుండా నువ్వు చేసిన కుంభకోణాల్లో నిజంగానే నీ శ్రీమతిని ఇరికిచ్చావు. వాళ్ళు ఎట్లని చేస్తారని నేను అనుకోను. ఇతను ఆమె పేరు మీద పెట్టేసి ఆమెను అడ్డం పెట్టుకొని ఈ దోపిడీలో ఇతను కూడా వాటాదారుడు. అది ఒప్పుకున్నారు కదా, లేకపోతే మీరు ఎందుకు డబ్బులు కడతారు? మీ వల్ల తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కదా, అంటే నువ్వు దోషమని తేలిపోయింది కదా. అవును మాకు ఇట్లా జరిగింది అని చెప్పి నేను ఎందుకు లొంగిపోలేదు? ఏమైపోయినాయి నీ మాటలు, నీ వాక్చాతుర్యం, నీ నటన, ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయావు ఈరోజు? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే విర్రవేయకూడదు ఎప్పుడు కూడా. జరిగిన కుంభకోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ బియ్యానికి సంబంధించిన కుంభకోణంలో నీ పాత్ర కూడా ఇంకా బయటకు వస్తుందేమని భయపడుతున్నట్టున్నావు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే అతను కూడా వాటాదారుడే, అందుట్లో సందేహమే లేదు. ఈ గొడవ నుంచి ఇప్పుడు వరకు మాయమైనయా? ఇంతకుముందు ఎన్ని మాయమైనవి? ఈ కూడా ఇప్పుడు బయట తీయాల్సిన అవసరం ఉంది. అంటే దీని వెనక పెద్ద మాఫియానే ఉంది. నేపథ్యంలోనే ఇలా భయపడుతున్నా. అవును, నిస్సందేహంగా. ఎందుకంటే 2,20,000 టన్నుల బియ్యాన్ని ప్రతి నెల ఆంధ్ర రాష్ట్రంలో వినియోగదారులకు అందించింది కేంద్ర ప్రభుత్వం సహాయంతో. 39 రూపాయల నుంచి 42 రూపాయలు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు బరాయించి ప్రజలకు అందజేసినటువంటి బియ్యాన్ని మీరు 40% విదేశాలకు తరలించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేది ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది. దీనికి సంబంధించిన దాంట్లో నీ పాత్ర, నీ ప్రమేయం ఏంటనేది ఇప్పుడు బయటికి రాబోతూ ఉంది. దీంట్లో గ్రామ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు అందరి ప్రమేయం ఉందనేది ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్నదంటే సాక్ష్యాధారాలు. ఎందుకంటే వాళ్ళందరూ ప్రమేయం లేకుండా జరగవు ఇవన్నీ. అధికారులు ప్రమేయం లేకుండా అసలు జరగదు. అధికారులు నిజాయితీగా ఉంటే వీళ్ళు ఎంత పీక్కున్నా కూడా ఏం చేయలేరు. కానీ అధికారుల ప్రమేయం కూడా ఉంది, అధికారుల సహాయ సహకారాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్ని అభియోగాలు చేసినా ఇవాళ అదుపులో తీసుకుంటాం, రేపు అదుపులో తీసుకుంటామంటే ఆయన ఏం పారిపోలేదే. ప్రజల మధ్య ఉండాడే, ధైర్యంగా ఎదుర్కొన్నాడే. 52 రోజులు కారాగారంలో పెట్టి 53వ రోజు మీరు విడుదల చేసినా కూడా ఆయన పోరాటం అయితే ఆపలేదు కదా. బయటకు వచ్చిన తర్వాత పోరాటం ఆపలేదు కదా, మిమ్మల్ని చూసి భయపడలేదు కదా. మరి మీరు ఎందుకు పారిపోతున్నారు? భయపడ్డారని అర్థమైపోతా ఉంది కదా. మీ నాయకుడు భయపడుతున్నాడు, నీ సహచరులు భయపడుతున్నారు, నీ అనుచరులు భయపడిపోతున్నారు, నువ్వు భయపడిపోయావు. వాళ్ళకి నీకు వ్యత్యాసం ఏముంది? ఇంకా ప్రజలు ధైర్యవంతులు. ప్రజలు పారిపోలా 5 సంవత్సరాల అరాచకాన్ని చూసి. రాష్ట్రంలో నిలబడ్డారు వాళ్ళు.
ప్రజలను చూసి నేర్చుకో. నువ్వు ఎగతాళి చేసిన రైతులను చూసి నేర్చుకో. అమరావతి మహిళలను చూసి నేర్చుకో. పోరాటం ఎలా చేయాలో. నువ్వు ఒక్కడవే పెద్ద యోధుడు కాదు. నీ వల్లే జగన్మోహన్ రెడ్డి నిలబడలేదు. నీ వల్లే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారం కోల్పోలేదు. ఇష్టారీతిగా మాట్లాడినప్పుడు ఒకసారి జ్ఞప్తి తెచ్చుకో. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడి నుంచి చూసుకో నువ్వేం మాట్లాడావో. ఒకసారి నీకు అర్థమైపోయింది. న్యాయస్థానం వెలుసుబాటు కలగజేసిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందో దాన్ని బట్టి. ఇప్పుడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చాలామందిని కూడా మీరు ఈ 6 నెలలు కావచ్చు, గతంలో కావచ్చు, మీరు ఒకసారి చూసుకుంటా ఉంటే అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళు పారిపోయారు, పోలీసులకు అందుబాటులో లేరు అని చెప్పి చెబుతున్నారు కదా. వెలుసుబాటు రాంగంలోనే అరగంటలు ఎట్లా ప్రత్యక్షం అవుతున్నారు? వాళ్ళు ఏమన్నా మాయల ఫకీర్లా? ముందస్తు బెయిల్ వచ్చే వరకు కూడా అజ్ఞాతంలో ఉంటున్నారు. భార్గవరెడ్డి గారు కావచ్చు, అందరూ న్యాయస్థానం వెలుసుబాటు కలగజేయంలోనే అరగంటలో ప్రత్యక్షం అవుతున్నారు. ప్రజలతో మాట్లాడుతున్నారు, ప్రసార మాధ్యమాలతో మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇక్కడే ఉన్నారని చెప్పి అందరికి అర్థమైపోతా ఉంది కదా. ఒకళ్ళు చేస్తే ఏదో అనుకోవచ్చు, అందరూ అట్లానే తయారయ్యారు కదా. అంటే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారంటే విదేశాలకు వెళ్లే ఛాన్స్ లేదు, ఉండదు. సో ఇక్కడ పేర్ని నాని గారి కేసులో, ఈ రేషన్ బియ్యం కేసులో కూడా మనం విన్నాం, కొంత పోలీసుల సహకారం కూడా ఆయనకు లభిస్తుంది అని చెప్పి. సో మిగతా వాళ్ళందరికీ కూడా ఇలాంటి సహకారం లభించడం వల్లే వాళ్ళు ఇంకా అజ్ఞాతంలో ఉండగలుగుతున్నారు. ఇంకా నాయకులకు సహకరించే అధికారులు ఉన్నారు, అలాగే కూటమిలో ఉన్న నాయకులు ఉన్నారు. కూటమిలో ఉన్న నాయకులు చిత్తశుద్ధితో ఉంటే ఎవరైనా సరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఎంతోసేపు పట్టదు. నిజంగా ఈరోజు పేరు నాని అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని చెప్పని పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చినా, పోలీసులు నిజాయితీగా పనిచేయాలనుకున్నా, పెద్దలు అడ్డుపడకపోతే అరగంటలో తీసుకొస్తారు వాళ్ళు. అరగంట ఎక్కువ సమయం కూడా ఉండదు. ఎక్కడున్నాడో వాళ్ళకి తెలుసు, ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళ చేతులు కట్టేశారని భావించాలి. అది కూడా వాస్తవం, నేను చెప్తున్నాను. ఎవరేమనుకున్నా సరే జరుగుతున్న దానికి అన్నదండలు ఉండలేకపోతే ఆయన చెప్పి బయట ఉండడు. ఇది కూటమి పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రజలందరూ ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి గురించి నువ్వు ఎటు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధి గురించి నీ గురించి ఎలాంటి అనుమానాలు ఎవరికి లేవు. అభివృద్ధి చేస్తామనే ఆ రాక్షస పాలన నుంచి విముక్తి కలగజేసి మీ చేతిలో పెట్టారు. ఇప్పుడు దీన్ని మిమ్మల్ని ఈ జరుగుతున్న ఇలాంటి వ్యక్తులు, ముఖ్యంగా పేరునాని లాంటి వ్యక్తులు చాలామంది ఆ రోజు వాళ్ళు మాట్లాడిన విధానం, మీ మీద దాడి చేసిన విధానం చాలామందికి బాధగా ఉంది. అలాంటి వ్యక్తులకు వెలుసుబాటు రావడం అనేది కొంచెం జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ప్రజలు గెలిపించుకుంది అభివృద్ధి గురించే కాదు. ఈరోజు నేను చాలా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వాళ్ళందరూ ఏదో కావాలి, గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. పెన్షన్ 4,000 5,000 చేయమంటలేదు, లేకపోతే మిగిలిన కార్యక్రమాలు ఏదో చేయాలని కోరుకోవట్లేదు వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని, ప్రజాధనం దోచుకున్న వాళ్ళని, ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటున్న వాళ్ళని, వీళ్ళందరినీ కూడా వదిలిపెట్టకుండా శిక్షలు వేయాలని కోరుకుంటున్నారు వాళ్ళు. చట్ట ప్రకారం వాళ్ళు చేసినట్టు మీరు చేయమని కోరుకోవట్లా, చట్ట ప్రకారం వాళ్ళకి శిక్షించమని చెప్పని బలంగా కోరుకుంటున్నారు వాళ్ళు. అలాంటి విషయంలో కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. ఆ నిరుత్సాహం మీ మీద ఆగ్రహంగా మార్చుకోకుండా చూసుకోండి మీరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.